మారిందా? బీజేపీ బీఆర్ఎస్ సీన్ను మార్చుతున్నాయా అనే అనుమానం గవర్నర్ తమిళసై తీసుకున్న నిర్ణయంతో తెరమీదకి వస్తుంది. గత 2 ఏళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ప్రచండ యుద్ధం జరుగుతుంది. అయితే ఇటీవల కేసీఆర్, తమిళసై ఒకే వేదికపై కనిపించడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని తెలంగాణ సమాజం ఫిక్స్ అయింది. అంతేకాదు, ఆర్టీసీ విలీనంతో పాటు పలు పెండింగ్ లో ఉన్న వాటిని గవర్నర్ తమిళసై క్లియర్ చేశారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ ఒకే తనులో ముక్కలంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి రాజముద్రలా తెలంగాణ సమాజంపై పడింది. హఠాత్తుగా ఏమైందో తెలియదు. గత 2 రోజులుగా సీన్ మారి
Yes, ingodu. And why I rejected it is clearly in the letter, so I don't want again narrate. Yes, ingodu. And why I rejected it is clearly in the letter, so I don't want again narrate. ఎమ్మెల్సీ పదవులకు నామినేటెడ్ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేస్తున్న అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని రాజ్భవన్ స్పష్టం చేసింది. ఆర్టికల్ 171(5) ప్రకారం కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్కు అర్హతలు సరిపోవని కూడా తమిళిసై పేర్కొన్నారు. కళలు, సాహిత్యం, సైన్స్ రంగాల్లో ఎంతోమంది ప్రముఖులు అర్హతలు ఉన్నా వారిని కాకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫార్సు చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయకూడదో ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో స్పష్టంగా ఉందని తేల్చి చెప్పారు. గవర్నర్ గారు మరి వాళ్ళ మనము రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి పేర్లను రిజెక్ట్ చేయడం అన్నది ఫెడరల్ స్ఫూర్తికి కంప్లీట్గా వ్యతిరేకం అని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. మరి అనేక రకాలైనటువంటి కారణాలతోని వారు రిజెక్ట్ చేయడం జరిగింది. ఒక విధంగా చూసినట్టయితే ఇవాళ భారతదేశం మొత్తంలో కూడా భారత రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుందా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమయ్యేటటువంటి రీతిలో పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు కూడా ఇట్లా బిహేవ్ చేయడం అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రాజ్యాంగబద్ధ సంస్థ వాటికి ఉండేటటువంటి హక్కులు, వాటికి ఉండేటటువంటి పరిధులు వాటికి ఉంటాయి. వాటిని గమనించుకొని మనం ప్రజలందరినీ కూడా ఒక్కతాటిపై నడిపించాల్సినటువంటి సందర్భాన్ని పక్కకు పెట్టి గవర్నర్లు ఇట్లా వ్యవహారం చేయడం నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి 2 పేర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి 2 పేర్లు కూడా మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులే. ప్రత్యక్ష ఎన్నికలలో గెలవలేనటువంటి అభ్యర్థులను రాజకీయంగా ఒక మంచి అవకాశం కల్పించాలి, ప్రాధాన్యం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ పేర్లను గవర్నర్ గారు రిజెక్ట్ చేయడంతో భారతీయ జనతా పార్టీ బీసీ వ్యతిరేక పార్టీగా మరొక్కసారి తమను తాను రుజువు చేసుకున్నది. కేబినెట్ ఆమోదించి పంపించిన 2 ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడాన్ని తప్పుపట్టారు మంత్రులు. ఇక గవర్నర్ తమిళిసై చర్య సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టి అని గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారు కేబినెట్ ప్రతిపాదనల పేర్లు తిరస్కరించడం అప్రజాస్వామికమన్నారు మంత్రులు. దురదృష్టం ఏంటంటే ఈరోజు అటు పైన మోడీ గారు అప్రజాస్వామికంగానే ఉన్నారు. మోడీ గారు ఏజెంట్లు దేశంలో ఉన్న వాళ్ళందరూ గవర్నర్లు అందరూ కూడా అంతే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇంకా సిగ్గుచేట ఎక్కడ అనిపిస్తుంది అంటే అవన్నారు నిన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళను ఇట్లాంటి పదవుల్లోకి తీసుకురాకూడదు, ఇది కరెక్ట్ కాదని ఒక ఉత్తరం కూడా రాసింది.